రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ రేషన్ సహా అన్ని స్కీమ్లకు ఉపయోగపడుతుందన్న సీఎం. మూసీలో పెద్దల ఫామ్ హౌస్ల కోసమే పేదల బతుకులతో ఆటలు. పేదల కోసం ఎంతైనా ఇస్తాం, కేంద్రం ఏమిస్తుందో చెప్పాలన్న రేవంత్. త్వరలో మహిళలకు మహాలక్ష్మి పథకం తెస్తామన్న సీతక్క. రేషన్ కార్డు లేని వారికి త్వరలో రుణమాఫీ అవుతుందన్న పొన్నం. నేను పడిన బాధ మరొకరు పడొద్దు, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా. మహిళలను చులకనగా చూసే కేటీఆర్ ను వదిలేది లేదన్న కొండ సురేఖ. వ్యక్తిగత జీవితాలపై రాజకీయం వద్దన్న సినీ ప్రముఖులు. కొండపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన నాగార్జున. మూసీకి రిటైనింగ్ వాల్ కట్టి బ్యూటిఫికేషన్ చేయాలి. ట్యాపింగ్ తో సినిమా వాళ్ల బ్లాక్ మెయిలింగ్ పై పోలీసులే చెప్పారన్న కిషన్ రెడ్డి. ఫార్మాసిటీ కోసం భూములు తీసుకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. జేసీబీలు మా మీద ఎక్కినంకే ముందుకెళ్లాలన్న హరీష్ రావు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధం. లౌకికవాదం పేరుతో హిందువుల నోళ్లు నొక్కుతున్నారన్న పవన్. 10,000 కోట్లతో నూనె గింజల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహం. 63,000 కోట్లతో చెన్నై మెట్రో 2వ ఫేజ్కు కేబినెట్ ఆమోదం. జైళ్లలో కులాన్ని బట్టి పనులు ఇవ్వడం కుల వివక్షే. నిబంధనలు మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం. డీటెయిల్స్ చూద్దాం. మూసీని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎన్నాళ్లు బతుకుతారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పేదోళ్లు మురికిలో మీరు ఫామ్ హౌసుల్లో ఉంటారా అని ప్రశ్నించారు. అక్రమ ఫామ్ హౌసుల్ని కూల్చిపడేస్తామన్నారు. ఇక సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వాలని ఆఫీసర్స్ ను ఆదేశించారు. అటు వన్ స్టేట్ వన్ కార్డ్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీని అడ్డం పెట్టుకుని ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తారని బీఆర్ఎస్ బీజేపీపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పేదళ్లు మూసి మురికిలో ఉండాలే, మీరేమో ఫామ్ హౌస్లో ఉంటారా అని మండిపడ్డారు. అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌసుల్ని కూల్చోడేనని స్పష్టం చేశారు. హరీష్, కేటీఆర్ నల్గొండ జిల్లాలో తిరిగి మూసి పరిస్థితిని చూడాలన్నారు. మీకు ఓట్లు వెయ్యలేదనే నల్గొండ ప్రజలు చావాలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ను ప్రపంచ క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ లోగో మస్కట్ లాంచింగ్ ఈవెంట్లో రేవంత్ పాల్గొన్నారు. సిరాజ్, నిఖత్ జరీన్కు పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. గత సర్కార్ క్రీడలను నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా, నిఖత్ జరీన్ అయినా, ఒకనాడు పివి సింధు అయినా, మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు. ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులని ఆదేశించారు. సెక్రటేరియట్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు మొత్తం 7,000 ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతుల్ని మోసం చేసే వారిని సహించవద్దని క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు సీఎం. వన్ స్టేట్ వన్ కార్డ్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. 119 నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టబోతున్నామని చెప్పారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందిస్తామన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీ వర్సెస్ మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడింది. తన కామెంట్స్ పై చివరికి బహిరంగ క్షమాపణ చెప్పారు మంత్రి సురేఖ. అయితే కేటీఆర్ ను మాత్రం వదిలే ఛాన్సే లేదన్నారు.
ఈ ఇష్యూను ఇంతటితో ఆపాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రిక్వెస్ట్ చేశారు. కానీ నాగార్జున మాత్రం సురేఖపై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. అటు సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ నటులు కూడా ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు మంత్రి కొండా సురేఖ. నాగార్జున కుటుంబంపై తాను చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకుంటున్నానన్నారు. అనుకోని సందర్భంలో సినీ కుటుంబం గురించి మాట్లాడినందుకు బాధగా ఉందన్నారు కొండా సురేఖ. వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మంత్రి సురేఖ. కేటీఆర్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ తనను మరింత రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి. కేటీఆర్ కు తాను క్షమాపణ చెప్పడమేంటని ప్రశ్నించారు. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెప్పారు టాలీవుడ్ ప్రముఖులు. ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. మంత్రి అవమానకర వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సాఫ్ట్ టార్గెట్ గా మారడం సిగ్గుచేటన్నారు. వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడుకోవడం తనకు బాధ కలిగించిందన్నారు సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేష్. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అల్లు అర్జున్. మంత్రి కొండా సురేఖ సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు నటుడు మహేష్ బాబు. మన దేశంలోని మహిళలను, సినిమా వాళ్లను చాలా గౌరవంగా చూడాలంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు హీరో అక్కినేని నాగార్జున. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో తెలిపారు. కొండా సురేఖపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున. నిన్న కేటీఆర్ ను విమర్శిస్తూ నాగార్జున, సమంత పేర్లను ప్రస్తావించారు సురేఖ. ఈ ఇష్యూను ఇంతటితో వదిలేద్దామని అప్పీల్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రి చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు. ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు. మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. పత్రేముఖం కూడా మాట్లాడడం జరిగింది. నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి, ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. మంత్రి కొండా సురేఖ సినీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు 2 రోజులు తీవ్ర చర్చకు దారితీశాయి. చివరకు మంత్రి క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కు ఆమోదం తెలిపింది. దీనికోసం 10,103 కోట్ల రూపాయలు కేటాయించింది. పంట నూనెల దిగుమతులు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మిషన్ 7 ఏళ్ల పాటు అమలవుతుందన్నారు. చెన్నై మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి 63,246 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్ గా గుర్తించింది కేంద్రం. మరోవైపు రైతుల ఆదాయం డబుల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అశ్విని వైష్ణవ్. దీనికి 1,00,000 కోట్లతో పీఎం కృషి వికాస్ యోజనకు ఆమోదం తెలిపామన్నారు. రైల్వే ఉద్యోగులకు 2,029 కోట్లతో బోనస్ ప్రకటించింది కేంద్రం. किसानों से जुड़ी हुई, प्रैक्टिकली किसानों की इनकम से जुड़े हुए प्रैक्टिकली जितने भी पॉइंट्स हैं वो करीब करीब आज के इस बड़े प्रोग्राम में इंक्लूड हो गए हैं. और ये प्रोग्राम 1,01,321 करोड़ रुपए का, 1,01,321 करोड़.
It's a very big program. It has multiple components. Many of the components have already been approved by the cabinet as separate schemes, and some of the components will be done by the ministry, and some more will come into the cabinet for complete approval. अभी तक हमारे पास जो notified classical languages थी वो थी तमिल, संस्कृत, तेलुगु, कन्नड़ा, मलयालम और उड़िया। ये languages classical languages notified थी। ये नए proposals आए, नए proposals को इस framework में examine किया गया और आगे भी जो proposals आएंगे इसी framework में examine होंगे और जो proper scientific evidence, research, historical सब data सब collect करके फिर इसको ये दिया जाता है। And now we have 5 more classical languages. They will also be promoted. They will also be encouraged. They will also be, their heritage will also be preserved in the same way as the examples that we have given here, because it's very important to show what work has already been done, and the similar kind of approach will be there for the new classical language. ప్రతి ఇంటికి డిజిటల్ గుర్తింపు కార్డు అందజేస్తామన్నారు మంత్రులు. గవర్నమెంట్ స్కీమ్స్ కి ఈ కార్డే ప్రామాణికమని తెలిపారు. బీఆర్ఎస్ లీడర్లు ఫ్రస్ట్రేషన్ లో ఉండి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు మంత్రులు. బీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. మూసీ అభివృద్ధిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అడ్డగోలుగా రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలకు గతంలో సంచులు మోసే అలవాటుందని, అందుకే దానిపై మాట్లాడుతున్నారని అన్నారు శ్రీధర్ బాబు. రాహుల్ గాంధీ గారిని దీంట్లో లాగి ఒక 2 రోజులు పత్రికల్లో ఉండాలనే ఆలోచన తప్ప, రాహుల్ గాంధీ గారికి ప్రతి రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగితే రాహుల్ గాంధీ గారు పార్టీకి సంబంధించిన మా ప్రధాన నాయకుడిగా సవరణ చేస్తూ ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు తప్ప, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ రాజకీయ లబ్ధి అంటే ఎంత శూన్యమైపోయింది వారి ఐడియాలజీ అంటే ఆ టీఆర్ఎస్ సంబంధించి వారికి ఐడియాలజీ లేకుండా ఏం చేయాలి, ఒక ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక పార్టీగా ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఏం చేయాలనో తోచని పరిస్థితిలో అడ్డగోలుగా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడడం మేము ఎవరం కూడా ఆక్షేపించాం, ఖచ్చితంగా ఖండిస్తాం. రాష్ట్రంలో డిజిటల్ కార్డుతో ప్రతి ఒక్కరికి లాభమేనన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక పైలట్ ప్రాజెక్టుగా తప్పకుండా ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డుతో పాటు ఆ కుటుంబానికి ఒక ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక నెంబరు, అదే రకంగా వ్యక్తిగతంగా ప్రతి నెంబర్కి ఒక ఐడి కోడ్ని, ఒక నెంబర్ని ఇవ్వాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలో భాగంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్డులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. డిజిటల్ కార్డు సహకారంతో అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వినియోగించుకోవచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంటి మహిళను గృహ యజమానిగా గుర్తించనున్నామన్నారు. ఇదే కార్డును ఆరోగ్యానికి, రైతు బంధు, బీమాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం తాహేర్ కొండాపూర్లో డిజిటల్ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి సర్వే చేపట్టారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద 119 శాసనసభ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతం నుంచి ఒక గ్రామం, పట్టణ ప్రాంతం నుంచి ఒక గ్రామం, ఒకవేళ మొత్తం పట్టణ ప్రాంతం అయితే 2 వార్డులు, మొత్తం గ్రామీణ ప్రాంతం అయితే 2 గ్రామాలను తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దీనితోటి భవిష్యత్తులో తెలంగాణ యావత్తు మొత్తం ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాల పరంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకొని వస్తాను. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రులు గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు పట్టించుకోవద్దన్నారు మంత్రులు.
ఏకకాలంలో 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని 2 గోదాములను ప్రారంభించారు సీతక్క. పేదలకు ఏది మేలైతుందో అదే ఆలోచించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పథకాలను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో 1 లక్ష రూపాయలు మాఫీ చేయాలంటే 5 సంవత్సరాలు పట్టింది. కానీ మరి నెల రోజులలో లక్షలాది మంది రైతులకు 2 లక్షల రూపాయల లెక్క మాఫీ చేసినాం. ప్రజలకు మేలైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వైద్య సేవల బలోపేతానికి హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య భవన్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ముండనూర్లతో పాటు ఇతర జిల్లాలలో ఉన్న గిరిజనులకు, చెంచులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు గిరిజన శాఖ ముఖ్య అధికారులకు ఆదేశించారు. మూసీలో హైడ్రా చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. అసలు మూసీలో నిర్మాణాలు చేపట్టింది కాంగ్రెస్ హయాంలోనేనని ఆరోపించారు. ఎదుటివారి ఫ్యామిలీలు, మహిళలపై మాట్లాడడం కాంగ్రెస్ బీఆర్ఎస్లకు అలవాటే అన్నారు. బతుకమ్మ సంబురాల పోస్టర్స్ ఆవిష్కరించింది బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా. రేపు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే మూసీ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదలు పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను కూల్చేయడం బాధాకరమన్నారు. సర్కార్ తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే మూసీకి 2 వైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలన్నారు కిషన్ రెడ్డి. అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, మరి ఈరోజు వర్షపు నీరు కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి, సిల్ట్తో క్లోజ్ అయిపోయాయి. హైదరాబాదు చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో ఇళ్లకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దానికి పరిష్కారం చూపిస్తారా? ఏది అవసరం ఉందో అడుగుతా ఉన్నాను. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావు లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే ప్రస్తుత రేవంత్ రెడ్డి నడుస్తున్నారని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు కిషన్ రెడ్డి. అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు. దీన్ని ఎవరు మార్చలేరు. బతుకమ్మ సంబరాల పోస్టర్లను ఆవిష్కరించింది బీజేపీ మహిళా మోర్చా. రేపు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు బతుకమ్మ సంబరాలు జరుగుతాయన్నారు. చార్మినార్ దగ్గర బతుకమ్మ వేడుకలకు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నామన్నారు శిల్పారెడ్డి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ టైం చార్మినార్లో జరుపుకుంటున్నందుకు మీ అందరు కూడా నేను ఇది నా ఆహ్వానం. రేపు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల దాకా మా కార్యక్రమం నిర్వహించబోతున్నాము. సో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ, అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయానికి అద్దం పట్టే మన బతుకమ్మని చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షలు తీసుకునేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పరిపాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. సర్కార్ తీరుతో పెట్టుబడులు ఆగిపోయాయని అన్నారు. ఇందిరమ్మ పాలన అంటే పేదల ఇండ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం అన్యాయమని అన్నారు. కూల్చివేతలపై సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారులే సీఎంను తప్పుదో పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకం అమలుకు నోచుకోలేదన్నారు కేటీఆర్. రేవంత్ సర్కారు పరిపాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడి అన్న చందంగా తయారైందని విమర్శించారు. పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో పెట్టుబడులు ఆగిపోవడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోయాయని చెప్పారు. అనుభవ రాహిత్యంతోనే ఈ అనర్థం అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
రియల్ ఎస్టేట్ చేసేందుకు రేవంత్ ఫార్మా సిటీ నిర్మిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 3-4 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని నిర్మించి 10,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నారని సంగారెడ్డి జిల్లా దర్పూరు రైతు ధర్నాలో విమర్శించారు హరీష్. ఇందిరమ్మ పాలన అంటే పేదల ఇండ్లు కూల్చడం, భూములు లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్తో అక్కడ ఫార్మా సిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయా ఫార్మా సిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట. అధికార పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష ఎమ్మెల్యేను అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సమీక్ష చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఉన్న ఎమ్మెల్యేగా మరి నా నియోజకవర్గ అభివృద్ధికి మరి సమీక్ష సమావేశాల కోసం దుబ్బాకకు వస్తే కూడా మరి నిజంగా కూడా మీరు అపోజిషన్లో ఉండే ఆ పని చేయాల్సింది మేము, మరి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటంటే ఎంత సిల్లి కదా. ఒక అధికారంలో పార్టీ ఉన్నోడు వచ్చి ప్రతిపక్ష పోయిన అడ్డుకునే ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా ఇప్పటివరకు ఎక్కడైనా హిస్టరీలో? దుబ్బాకు నేను వస్తా అంటే తువ్వలు ఉండి టమాటాలతో ఓడికొడతా అంటాడు. గుడ్లతో ఎందుకురా అంటే ఏమో మాకు తెలియదు, మీనింగ్ లేదు. సున్నం చెరువు, నల్ల చెరువు కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడంపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు. నల్ల చెరువు, సున్నం చెరువుపై సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారులే సీఎం రేవంత్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నల్ల చెరువులో జరిగిన అక్రమాలపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే మాధవరం. కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బేషరతుగా కేటీఆర్కు మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లౌకికవాదం పేరుతో హిందువుల నోళ్లు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవని విమర్శించారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదని, ఇదంతా మెక్కాలే తీసుకువచ్చిన వివక్ష అన్నారు పవన్ కళ్యాణ్. Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule.